కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం మంగు కృష్ణకుమారి గారు రాసిన ఇదో ధైర్యం అనే కథ విందాం. రైలు ఎక్కువసేపు ఆగదు, వేగం ఎక్కాలమ్మా, శ్వేతతో అంటూనే గబగబా రైలు ఎక్కేసింది. ఇదా మా బర్త్, సామాన్ సర్దే బాబు, కూలీతో చెప్పి కూలబడ్డది. సెమంత దగ్గర నిలబడి సామాన్లన్నీ కిందన సర్దించి కూలీ అబ్బాయికి డబ్బులిచ్చింది. అతను అడిగిన దానికన్నా ఓ 20 ఎక్కువే ఇచ్చిందేమో. సంతోషంగా వెళ్ళాడు అతను. తన హ్యాండ్ బ్యాగ్ పక్కన పెట్టుకొని శ్వేత పక్కన కూర్చుంది. ఎదురు బెర్త్ మీద ఒక 50 ఏళ్ల ఆయన కిటికీ సీట్ పక్కన కూర్చొని గాఢ నిద్రలో ఉన్నాడు. తమ వైపు అప్పర్ బెర్త్ మీద ఒక కుర్రాడు నిద్రపోతున్నాడు. జీన్స్ ప్యాంటు షర్టుతో ఒక అమ్మాయి, చుడీదార్ వేసుకున్న 35 ఏళ్ల స్త్రీ ఎదురు సీట్లో కూర్చొని తమ సామాన్లు సర్దుకున్నారు. శ్వేత తదేకంగా నిద్రపోతున్న అతని పక్కే చూస్తుంది. ఏమైందే? తల్లి అడిగింది. అమ్మా, ఈయన్ని చూడు, చేతులకు పసుపు పెయింట్, నుదురు మీద కారం మరక, ఒకవేళ జైలు నుంచి తప్పించుకొని వచ్చాడో ఏమోనే అంది భయంగా. ఎదురుగుండా కూర్చున్న ఆమె అంతకన్నా గట్టిగా, అబ్బే, జైలు పక్షి కాదేమో, ఒకవేళ కోడలికి కిట్టక పొమ్మన్నదేమో, అడుగు తడబడి కింద పడ్డాడేమో, చూడండి, ఓ మంచినీళ్ల సీసా కూడా పక్కన లేదు. ఈ కాలం కోడళ్ళు. శ్వేతకే కాదు, అప్పర్ బెర్త్ అతనికి కూడా వినపడేలా అన్నది. జీన్స్ ప్యాంట్ అమ్మాయి మిర్రి చూసింది. ఎక్కడ ముసలాళ్లకు కష్టాలు వచ్చినా యువతను ఆడిపోసుకోవడం ఓ ఫ్యాషన్ అయింది. ఈ ముసలాడు మనవరాళ్ళని ఎలా వేధిస్తున్నాడో కొడుక్కే తెలిసి గడప మీద పడేలా తోసేసుంటాడు. ఆ పట్టున రైలు ఎక్కేసినట్టే ఉన్నాడు. గృహహింస పెట్టేవాడేమో వ్యంగ్యంగా అంది. అబ్బే, ఇలాంటి వాటిని గృహహింస అనరమ్మాయి, సెక్షువల్ అబ్యూస్ అనొచ్చు. చుడీదార్ అది మాత్రం గృహహింస కాదా? జీన్స్ ప్యాంటు ఓరగా శ్వేత పక్క చూసింది. శ్వేతకి బోధపడింది, ఇద్దరూ ఒకటే వయసు వాళ్ళు, తను జీన్స్ ప్యాంటుకి సపోర్ట్ ఇవ్వాలి. ఇంతోటి రైలు ప్రయాణంలో ఎవరికెవరు, దిగిపోతే అందరూ అన్నీ మర్చిపోతారు. ఏం మాట్లాడితే మాత్రం ఏం? తరచూ తండ్రి అనే మాటలు గుర్తుకొచ్చాయి. అవును, ఇళ్లలో జరిగే ఘోరాలు ఎవరూ చెప్పుకోలేరు. ఈ అంకుల్ ఆ బాపుతేనేమో ఇంగ్లీష్లో అంది. సెమంత భయంగా కూతురు వైపు చూసి, పోన్లేవే, నేరస్తుల సంగతి చూసుకుందుకు పోలీసులున్నారులే, మనకెందుకు అంది. ఆంటీ, అందరూ ఇలా భయపడ్డమే ఈ మగవాళ్ళకి పెద్ద బలం. మనం లాంగ్ జర్నీ చేయాలి. వెధవేషాలు వేస్తే గొలుసులాగి ఆపించి ఇతన్ని రైల్వే పోలీసులకు పట్టిస్తాను. ఏమనుకున్నారో నేనంటే అంది ఆవేశంగా. చుడీదార్ ఆమె పక్క అభినందనగా చూసి, ఈ రిస్క్ మాకు ఉన్నదమ్మాయి అంది. సెమంత అదిరిపడ్డది. అసలు ఆడవాళ్ళమే ప్రయాణం చేస్తే ఓ దుడ్డు కర్ర తెచ్చుకోవాలి కసిగా అంది చుడీదార్. రైలు ఒక్క జర్క్తో ఆగింది. అప్పర్ బెర్త్ అబ్బాయి కిందకి దిగాడు. తిన్నగా నిద్రలో ఉన్న పెద్దాయన దగ్గరికి వెళ్ళి, నాన్న, కొంచెం చాయ్ తాగుదాం, లేస్తావా అన్నాడు అతన్ని లేపి. పెద్దాయన కష్టం మీద కళ్ళు తెరిచి, అప్పుడే రైలు కదిలిందిరా అన్నాడు. అప్పుడే చాలా దూరం వచ్చేసాం నాన్న అంటూ మంచినీళ్ళు అందించాడు. చాయ్, కాఫీ అంటూ వచ్చిన కుర్రాన్ని పిలిచి తండ్రికి తనకే కాక మరో 4 కప్పులు చాయ్ తీసుకొని అందరికీ అందించి చెప్పాడు. మీరందరూ అనుకున్నట్లు మా నాన్న నేరస్తుడు, కోడల చేత బాధలు పడేవాడు కాదు సరికదా, పిల్లల్ని హింసించే దుర్మార్గుడు కూడా కాదు. వరుసగా 3 రోజులై నాటకాలు వేస్తున్నాం. మేకప్ వదలక మరకలు ఉండిపోయాయి. రైల్ టైం అయిపోయిందని నేనే తెచ్చేశాను. అసలు హార్ట్ పేషెంట్, మందులు వేసుకోవడం మర్చిపోతున్నాడని నేనే మందులు ఇచ్చాను. శ్వేత నిర్ఘాంతపోయి చూస్తుంది. ఇంకో విషయం, మాది లాంగ్ జర్నీ కాదు, వచ్చే స్టేషన్లో దిగిపోతాం. నాన్న అలసిపోయి ఉన్నాడని టీసీని రిక్వెస్ట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టాను. నాన్న రా, మన స్టేషన్ వచ్చేస్తుంది. ఓ బ్యాగ్ పట్టుకొని తండ్రి చేయి పట్టుకొని నడిచాడు. ఏమంటున్నావో ఒక్క ముక్క బోధపడలేదురా అంటూ కొడుకుతో నడిచాడు పెద్దాయన. రైలు ఆగి తండ్రి కొడుకు దిగిపోయారు. మళ్ళా రైలు కదిలింది, కానీ నలుగురు చేతిలో ఉన్న కప్పుల్లో ఉన్న టీ మాత్రం కదలలేదు. ఇదండి మంగు కృష్ణకుమారి గారు రాసిన ఇదో ధైర్యం కథ. అసలు నిజం తెలుసుకోకుండా
ఒకళ్ళేదో అనగానే దానికి వత్తాసు పలుకుతూ మరో నలుగురు మరో 4 మాటలు అంటారు. నరలేని నాలిక ఎటంటే అటు తిరుగుతుంది. తీరా అనేశాక నిజం తెలుసుకున్నాక ఆ మాటలు వెనక్కి తీసుకోగలుగుతారా? అందుకే నోరు జారకూడదు. ఇది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ చేసి చెప్తారు కదూ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.